మా కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు మాకే కావాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలో గల ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి సుభాష్ చంద్రబోస్ రింగ్ సెంటర్ మీదుగా ఎమ్మెల్యే మఠ రాగమై దయానంద్ క్యాంపు కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేశారు. తమ కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల్ని వేంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామాల్లో గల బండి సోమకాంతం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఫారంలో 3 రోజులు వెళ్లేలా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆగస్టు 13న 5 అధ్యాపకులను డిప్యూటేషన్ పై వెళ్లాలని ఆదేశించారని, దీంతో క్లాసులు 2 చోట్ల సక్రమంగా జరగడం లేదని కందుకూరు కళాశాలకు రెగ్యులర్ అధ్యాపకులు నియమించాలని, సత్తుపల్లి బాలికల జూనియర్ కళాశాల అధ్యాపకుల్ని పూర్తిగా తమ కళాశాలను ఉంచేలా చూడాలని విద్యార్థులు దీకులు పీకటిల్లేలా నినదించారు. ఎమ్మెల్యే మఠ రాగమై అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ రాష్ట్ర నేత దాయడం చరవాణిలో నేతలతో విద్యార్థులతో మాట్లాడి త్వరలోనే న్యాయం చేస్తామని, ఎమ్మెల్యే వారి కళాశాలకు వస్తారని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. అనంతరం మాజీ ఎస్ఎఫ్ఐ నేత మల్లూరు చంద్రశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయిశేషులు మాట్లాడుతూ చదువు కోసం పోరాటాలు చేసి విజయాలు సాధించడమే రేపటి భవిష్యత్తుకు మలుపు అని అధిక్షక అమరజీవి భగత్ సింగ్ ఆశయాలను పునికి పుచ్చుకొని ముందుకు సాగాలని అన్నారు. నమస్కారం, నేను జీజీసీ గవ్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు తనుజ. మా కాలేజీలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. మా ఫ్యాకల్టీ కందుకూరు కాలేజ్కి వెళ్తుంది. అక్కడ కొత్త ఫ్యాకల్టీ రావాలని, మా కాలేజీలో మా ఫ్యాకల్టీ మాకే ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నేను ఎస్ఎఫ్ఐ టౌన్ ప్రెసిడెంట్ సత్యాని. నేను బాలికల జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. మాకు ఫ్యాకల్టీ కందుకూరులో పంపుతున్నారు. వారంలో 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ పెడుతున్నారు. సో మా క్లాసులు సరిగ్గా జరగట్లేదు. అందుకని నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము ర్యాలీ కండక్ట్ చేసుకున్నాము. ఎమ్మెల్యే ఆఫీస్ ముందు ఉన్నాము. ఇప్పుడు మాకు న్యాయం చేస్తామనేసి ఎమ్మెల్యే గారి భర్త దయానంద్ గారు ఫోన్ చేసి చెప్పారు. న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము మా ఫ్యాకల్టీ మాకు ఉండాలి, కందుకూరుకి కొత్త ఫ్యాకల్టీ వేయాలని ఆశిస్తున్నాం. మాజీ నాయకుడు చంద్రశేఖర్ అన్న మాట్లాడతారు. ఎందుకంటే నాకు ఎవరు అక్కర్లేరు, అందరూ నాకన్నా చిన్నపిల్లలే. మేము కూడా మీకులాగానే చాలా పోరాటాలు చేసాము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో. ఫ్యాకల్టీస్ కోసం మీరు ఈరోజు ఎలా చేశారో మేము చదువుకున్న రోజుల్లో కూడా మేము కూడా మాకు టీచర్స్ కావాలని పోరాటం చేశాము. మాకు మంచి ఫుడ్ పెట్టాలని హాస్టల్లో పోరాటం చేశాము. మంచి బట్టలు ఇవ్వాలని, మంచి పుస్తకాలు ఇవ్వాలని పోరాటం చేశాము. మేము చదువుకునే రోజుల్లో మాకు ప్రభుత్వం కొత్త పుస్తకాలు ఇచ్చేది కాదు. 1 సంవత్సరం కొత్త పుస్తకాలు ఇస్తే ఆ విద్యార్థుల దగ్గర నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి విద్యార్థులు అడుక్కొని పాత